ఏ రీతిగా భూమి మీదకి వస్తాడో తెలియజేస్తున్నారు. అదే గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనంలో చూడండి. అదే గ్రంథము యెషయా గ్రంథము 7వ అధ్యాయం 14వ వచనం. కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి. కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలును పేరు పెట్టుదు అని కూడా ఆలోచన చెప్పేశాడండి. ఎంత అద్భుతమో చూడండి. కొన్ని వందల వేల సంవత్సరాల నాడు చెప్పినటువంటి మాట ఈ రోజు కూడా మనం చెప్పుకుంటున్నామంటే ఆ యేసుక్రీస్తు ఎంత గొప్పవాడు, ఎంత మహనీయుడో ఒక్కసారి ఆలోచించండి. ఆ యేసు ప్రభువు కన్యక గర్భములో పుడతాడు, ఆయనకు ఇమ్మానుయేలు అనేటువంటి పేరు పెడతారు అని చెప్పేసిన మాట దేవుని యొక్క దాసులైనటువంటి ప్రవక్త ద్వారా చెప్పబడినటువంటి మాట నిజముగా నెరవేరిందా? ఎప్పుడు నెరవేరింది అని చూస్తే ఇప్పుడు రండి మత్తయి రాసిన సువార్త 1వ అధ్యాయము 21వ వచనంలో చూడండి. క్రొత్త నిబంధనకు రండి. మత్తయి రాసిన సువార్త 1వ అధ్యాయము 21వ వచనం. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదువలెను. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలు పేరు పెట్టుదురు అనేటువంటి మాటని ఇక్కడ మనం చూస్తున్నాం. కొత్త నిబంధనలో ఇది నెరవేర్పు జరిగింది. అక్కడ